కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యూజర్కి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ ఆప్షన్లోకి రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ ఎవరు అండ్ రిలీజ్ చేశాక ఎస్ఆర్హెచ్ పర్స్ లో ఎంత అమౌంట్ ఉంటుందో చూద్దాం. నెంబర్ 1 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ప్రైస్ చూసుకుంటే 8 crores గా ఉంది. తను లాస్ట్ సీజన్ లో యావరేజ్ గా పర్ఫామ్ చేశాడు. తను 30 మ్యాచ్ ఆడి 16 వికెట్స్ తీశాడు. తను రీసెంట్ గా డొమెస్టిక్ మ్యాచ్ కూడా ఏమీ ఆడడం లేదు. తను చివరిసారిగా కేకేఆర్ తో ఐపీఎల్ లో మ్యాచ్ ఆడాడు. దీన్ని బట్టి చూస్తే ఎస్ఆర్హెచ్ టీం తను ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 2 రాహుల్ చహర్. తను లాస్ట్ సీజన్ లో కేవలం 2 మ్యాచ్ మాత్రమే ఆడాడు అండ్ వికెట్స్ ఏం తీయలేదు. సో ఎస్ఆర్హెచ్ టీం తను ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే తన ప్రైస్ చూసుకుంటే ఏకంగా 3.2 crores గా ఉంది. నెంబర్ 3 అభినవ్ మనోహర్. తన ప్రైస్ చూస్తే 3.2 crores గా ఉంది. తను 8 మ్యాచ్ లో కేవలం 61 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ ఫినిషర్ గా ఫెయిల్ అయ్యాడు. సో తనైతే ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. నెంబర్ 4 అడన్ జంపా. జంపా లాస్ట్ సీజన్ లో 2 మ్యాచెస్ మాత్రమే ఆడి 2 వికెట్స్ తీశాడు అండ్ ఇంజరీ వల్ల సీజన్ కి దూరం అయ్యాడు. తన ప్రైస్ చూస్తే ఏకంగా 2.4 crores గా ఉంది. సో తనని కూడా ఎస్ఆర్హెచ్ టీం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 సిమర్జీత్ సింగ్. తన ప్రైస్ చూస్తే 1.5 crores గా ఉంది. తన లాస్ట్ సీజన్ లో 4 మ్యాచెస్ ఆడి 2 వికెట్స్ మాత్రమే తీశాడు. ఆ 2 వికెట్స్ కూడా ఒక మ్యాచ్ లోనే వచ్చాయి. మిగతా 3 మ్యాచ్ లో వికెట్స్ ఏం తీయలేదు. ఈ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉంటే ఎస్ఆర్హెచ్ కి ఎక్కువ లాస్, అందుకే రిలీజ్ చేస్తారు. నెంబర్ 6 బ్రైడన్ కాస్. తన లాస్ట్ సీజన్ లో ఇంజరీ వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తన ప్రైస్ చూస్తే 1 crore గా ఉంది. సో తన ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, అడన్ జంపా, సిమర్జీత్ సింగ్ అండ్ బైడెన్ కాస్ ఈ 6 ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే ఎస్ఆర్హెచ్ పర్స్ 9.30 crores గా ఉంటుంది. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ అండ్ షమి కూడా బాగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఈ ఇద్దరు ప్లేయర్స్ ని కూడా రిటర్న్ చేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మొహమ్మద్ షమి డొమెస్టిక్ మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, అందుకే తను రిటర్న్ చేస్తారు. ఇషాన్ కిషన్ ని ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారంటే తనకి ఆప్షన్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎంఐ, కేకేఆర్ అండ్ ఆర్ఆర్ టీమ్స్ తన కోసం ట్రై చేస్తారని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఎంఐ టీం ఎస్ఆర్హెచ్ తో ట్రేడ్ కోసం కూడా ట్రై చేసింది, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఈ రీజన్ వల్ల అయితే ఇషాన్ కిషన్ ని రిటర్న్ చేయాలనుకుంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేస్తే ఇషాన్ కిషన్ ప్రైస్ 11.25 crores అండ్ షమి ప్రైస్ 10 crores. అప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లస్ వాల్యూ 40.55 crores కి పెరుగుతుంది. మరి ఎస్ఆర్హెచ్ టీం ఏ ప్లేస్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.